విద్యార్థులకు బ్యాంకింగ్ హిస్టరీ, అసలు బ్యాంక్ అంటే ఏమిటి, పుట్టు పూర్వోత్తరాలు, బ్యాంకులకు ఉన్నటువంటి డెఫినిషన్స్, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఈరోజు క్లాసులో వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు, మన బ్యాంకులు రకాలు కూడా చెప్పుకున్నాం. బ్యాంకింగ్ సెక్టర్ ఇన్ ఇండియా చార్ట్ గురించి కూడా చెప్పుకున్నాం. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ఫారిన్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇలాగవన్నీ చెప్పుకున్నాం. ఇందులో వాణిజ్య బ్యాంకులు అనేవి ఒక రకం. ఈ వాణిజ్య బ్యాంకుల యొక్క పనితీరు లేకపోతే వాటిని పరిశీలించినట్లయితే అసలు మనకి బ్యాంకింగ్ మీద ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు లేదా ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఈవేళ టాపిక్. మన ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు చాలా ముఖ్యమైన విశిష్టమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నాయి. చలామణిలో ఉండేటటువంటి ద్రవ్యం ఎక్కువ భాగం బ్యాంకులు సృష్టించినటువంటి ద్రవ్యమే. అయితే బ్యాంకుల అధీనంలో, బ్యాంకుల అజమాయిషీలో ఎక్కువ ద్రవ్యం ఉంటుంది. అంచేతనే ఉత్పాదకత, ఉత్పత్తి, వాటి యొక్క స్వభావాలని బ్యాంకులు నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. అంటే ఆ బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి ఈ ఆర్థిక పరిపుష్టి. అయితే బ్యాంకులో మనం ఏమని చెప్పుకున్నాం అంటే, బ్యాంకులు ప్రజల కోరికపై ఆన్ డిమాండ్ వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుంటూ ఈ డిపాజిట్లని పారిశ్రామిక ఇతరత్ర సంస్థలకి రుణాలుగా మంజూరు చేస్తాయి. అంటే ఇది ఒక ఛానల్లా ఉపయోగపడుతుంది. అంటే మిగులు ద్రవ్యం ఉన్న వాళ్ళ దగ్గర ధనాన్ని సేకరించి వేరు డిపాజిట్ల రూపంలో దానిని ఎవరికైతే ద్రవ్య అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం ద్వారా, అంటే ఒక మిడిల్ మ్యాన్ లాగా బ్యాంకులు వ్యవహరిస్తూ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నాయి. ఏ దేశ చరిత్ర చూసుకున్నా ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడంలో బ్యాంకింగ్ రంగం ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఏ రంగంలోనైనా సరే ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అనే రెండు ఉంటాయి. మనకి ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నవన్నీ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు, డెవలప్మెంట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కోఆపరేటివ్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉండేటువంటి బ్యాంకులు. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉండేటటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఏంటంటే అక్కడ కూడా ఒక వ్యవస్థ ఉంది. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో వడ్డీ వ్యాపారస్తులు, మనీ లెండర్స్, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళ గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు, వాణిజ్య బ్యాంకుల యొక్క ఫంక్షన్స్ గురించి మనం ఈ రోజున డిస్కస్ చేస్తా ఉన్నాం. ఇందులో వాణిజ్య బ్యాంకుల యొక్క విధుల్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే ప్రాథమిక విధులు, దీన్ని ప్రైమరీ ఫంక్షన్స్ అని అంటారు. రెండోది సెకండరీ విధులు, అనుషంగిక విధులు అని తెలుగులో అంటారు. మనకి సెకండరీ విధుల గురించి తర్వాత చూద్దాం. మొట్టమొదటిసారిగా ప్రైమరీ ఫంక్షన్స్ అంటే ప్రాథమిక విధులు, బ్యాంకులు ప్రాథమిక విధులు అనేవి ఏ విధంగా నిర్వర్తిస్తూ ఉన్నాయో అనేది మనం పరిశీలించినట్లయితే, ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుంటూ ఆ డిపాజిట్లని అవసరమైన వాళ్ళకి రుణాలు ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమం చేయటం ద్వారా ద్రవ్య సృష్టి లేదా పరపతి సృష్టి చేస్తూ ఉన్నాయి. దీనినే బ్యాంకుల యొక్క ప్రాథమిక విధులుగా చెప్పొచ్చు. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే డిపాజిట్లని స్వీకరించడం, ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లని స్వీకరించడం. బ్యాంకులు ఏంటంటే ప్రజలు, వ్యక్తులు, సంస్థలు దగ్గర నుంచి మిగులు సొమ్ము వాళ్ళ దగ్గర ఏమంటే వాళ్ళ అవసరాలు పోను మిగులు సొమ్ము వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే ఆ మిగులు సొమ్ముని డిపాజిట్ల రూపంలో తీసుకుంటూ ఆ సొమ్ముని పరపతి రూపంలో, అంటే ఆయా డిపాజిట్ల మీద కొంత మొత్తాన్ని వడ్డీ ఇస్తూ ఈ సొమ్ముని పరపతి రూపంలో ఇతరులకి వడ్డీకి అప్పులు ఇస్తూ అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ అవసరం ఉన్నటువంటి సంస్థలకు కానీ ఈ ఛానలైజ్ చేస్తూ లాభాలని
సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ బ్యాంకులు అనేవి ప్రపంచంలో, సంఘంలో, సమాజంలో అనేక రకాలైనటువంటి ప్రజలు ఉంటారు, అనేక వర్గాలైనటువంటి ప్రజలు ఉంటారు. వారి యొక్క ఆర్థిక అవసరాలు, వారి యొక్క సంపాదన వేరువేరుగా ఉంటుంది. అంచేత అందరికీ వీలుగా ఉండే విధంగా ఈ డిపాజిట్లు అనేవి అనేక రకాలైనటువంటి డిపాజిట్ ఖాతాలని బ్యాంకులు వారి వారి పేరు మీద ఓపెన్ చేస్తూ వారి అవసరాలకు తగ్గట్టుగా ఆయా ఖాతాలని బ్యాంకులు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు. ఇందులో మొట్టమొదటిది ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు అంటే ఏంటంటే ఒక నిర్ణీతమైనటువంటి కాలానికి వేయబడే డిపాజిట్లని ఫిక్స్డ్ డిపాజిట్లు ఖాతాలు అని అంటారు. అండ్ మినిమం కొంత టైం ఉంటుంది, 30 రోజులు, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇలా. ఈ డిపాజిట్లని మనం తీసుకున్నట్లయితే, ఈ ఖాతా మనం ఓపెన్ చేసినట్లయితే, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల్లో మనం వేసేటటువంటి సొమ్ముని నిర్ణీత కాల వ్యవధి పూర్తయ్యే వరకు మనం తీసుకునే, అంటే విత్డ్రా చేసుకునే అవకాశం ఉండదు. ఫిక్స్డ్ కాలం 1 ఇయర్ వేస్తే 1 ఇయర్ లోపు దీని మీద తీసుకునే అవకాశం ఉండదు. ఇలాంటి డిపాజిట్ల మీద కొంచెం వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఆయా కాలాన్ని బట్టి వడ్డీ రేటు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే దీన్నే ఫిక్స్డ్ డిపాజిట్లని, టర్మ్ డిపాజిట్లని, టైం డిపాజిట్లని కూడా అంటూ ఉంటారు. దీనికి మినిమం 45 డేస్ ఉండాలి, తర్వాత మ్యాక్సిమం ఎంతకాలం అయినా సరే ఉండొచ్చు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీలు కాలాన్ని బట్టి, అంటే 45 రోజులు ఒక రకమైన వడ్డీ ఉంటుంది, 1 ఇయర్కి ఒక రకమైన వడ్డీ ఉంటుంది, అదే 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయితే ఒక రకమైన వడ్డీ ఉంటుంది, ఇలా ఉంటుంది. అయితే ఈ డిపాజిట్ల మీద మాత్రం మనం కావాలనుకున్నట్లయితే పీరియాడికల్గా వడ్డీ తీసుకునే సదుపాయం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ఇయర్స్ డిపాజిట్లు వేసి ఎవ్రీ ఇయర్ అక్యూములేట్ అయినటువంటి వడ్డీ పే చేయాలంటే బ్యాంకు ఆయా ఖాతాదారులకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అది వీటిని ఫిక్స్డ్ డిపాజిట్ల ఖాతాలు అంటారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల మీద కొంత ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అవసరాలను ముందుగా అంచనా వేసేటట్టు భవిష్యత్ అవసరాల కోసం డబ్బులను దాయాలనుకునేటటువంటి ప్రజలకి ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉపయోగపడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి చదువు చదివించాలి, అమెరికా పంపించాలి, లేకపోతే ఇతర దేశాలకు పంపించాలి, లేకపోతే అమ్మాయిని పెళ్లి చేయాలి, లేకపోతే పలానా వ్యాపారం చేసుకోవాలి భవిష్యత్తులో, ఇలాంటి అవసరాలకి ఈ ఫిక్స్డ్ డిపాజిట్లను వేసుకొని ఆయా అవసరాలని ప్రజలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మిగులు సొమ్ము ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ డిపాజిట్లు అనుకూలంగా ఉంటాయి. రెండోది కరెంట్ డిపాజిట్ ఖాతాలు. కరెంట్ డిపాజిట్ ఖాతాలు అంటే ఏంటంటే ప్రతిరోజు చాలాసార్లు బ్యాంకులో డబ్బు వేయడం, డబ్బులు మళ్ళీ ఎక్కువ సార్లు డ్రా చేసేటటువంటి, అంటే ఎక్కువ సార్లు విత్డ్రా చేసేటటువంటి వాళ్ళకి ఈ కరెంటు ఖాతా డిపాజిట్లు అవసరం అవుతుంటే సాధారణంగా ఏంటంటే ఇవి వ్యాపారస్తులకి వీలుగా ఉండేటటువంటి డిపాజిట్లని కరెంటు ఖాతా డిపాజిట్లు అని అంటారు. సాధారణంగా ఈ కరెంటు ఖాతా డిపాజిట్ల మీద బ్యాంకు వడ్డీని చెల్లించదు, ప్లస్ ఈ ఖాతాను నిర్వహించినందుకు బ్యాంకు వారు కొంత సొమ్ము తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఛార్జీల కింద నిర్వహణ వ్యయాన్ని ఛార్జీలు చెల్లించాల్సిన, ఖాతాదారుడే చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది. అయితే ఈ కరెంటు డిపాజిట్లో వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి విషయం ఏంటంటే కరెంటు ఖాతా డిపాజిట్లో ఉన్న వాళ్ళు బ్యాంకు వారికి సరైన నమ్మకం కలిగించి వీళ్ళు సరైన హామీలు చూపించుకోగలిగినట్లయితే ఈ కరెంటు ఖాతా డిపాజిట్లు ఉన్న వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ఉన్న సొమ్ము కన్నా కొంత ఎక్కువ సొమ్మును డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే ఓవర్ డ్రాఫ్ట్ అని అంటారు. ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కరెంటు ఖాతా ఉన్న వారికి ఉంటుందంటే ఖాతాదారుడికి బ్యాంకుకి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ మీద ఆధారపడి ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది.
ఈ కరెంట్ ఖాతా డిపాజిట్లు నిర్వహించినందుకు కొంత రుసుము ఉంటుంది. అలాగే బ్యాంకు వారు మనకు శాంక్షన్ చేసినటువంటి ఓవర్ డ్రాఫ్ట్ మీద కూడా కొంత వడ్డీని బ్యాంకు వారు ఖాతాదారు దగ్గర నుంచి తీసుకుంటారు. మూడోది ఏంటంటే సేవింగ్ డిపాజిట్ ఖాతాలు. ఇవి సాధారణంగా అందరు ప్రజలు అంటే ఉద్యోగస్తులు లేకపోతే రోజువారీ అవసరాలకి తీసుకునేటువంటి వాళ్ళందరికీ వీలుగా ఉండడం కోసం చిన్న చిన్న ఆదాయ వర్గాల వాళ్ళకి వీలుగా ఉండడం కోసం ఇలాంటి డిపాజిట్లని పెట్టడం జరిగింది. సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు. ఈ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు నిర్వహించినందుకు ఇందులో బ్యాంకు వారు స్వల్ప వడ్డీని చెల్లిస్తారు. ఈ సేవింగ్స్ ఖాతా డిపాజిట్లలో మనం డబ్బులు వేసుకోవచ్చు. ఇది ఏంటంటే సాధారణంగా పొదుపు అలవాట్లను పెంపొందించడం కోసం చేసేటటువంటి ప్రయత్నాన్ని ఈ సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు అని అంటారు. ఇవి ఈ ఖాతాల్లో మన అవసరం ఉన్నప్పుడు అంటే మనం ఈ సేవింగ్స్ ఖాతాను ఓపెన్ చేసుకుని చెక్ బుక్ కూడా తీసుకున్నట్లుంటే మనం ఆ చెక్ బుక్ ద్వారా అప్పుడప్పుడు డబ్బులు మన అవసరం ఉన్నప్పుడు విత్డ్రా చేసుకోవడానికి, వేరే వాళ్ళకి ఎవరికైనా సరే మన పేమెంట్స్ చెక్కులు వాటి ద్వారా చెల్లించడానికి వీలుగా అనుకూలంగా ఉంటాయి. దీని మీద వడ్డీ కొంత తక్కువ, చాలా తక్కువ అమౌంట్ వడ్డీ ఉంటుంది. మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల మీద 6 monthsకి 1 year కొంత వడ్డీ ఉంటే ఈ సేవింగ్స్ డిపాజిట్ల మీద కలుపుతూ ఉంటారు. అలాగే నాలుగోది రికరింగ్ డిపాజిట్లు. రికరింగ్ డిపాజిట్లు అనేవి ఏంటంటే అల్ప ఆదాయ వర్గాల వారు, తక్కువగా ఉండే ఆదాయ వర్గాల వారికి ఈ డిపాజిట్లు అనుకూలంగా ఉంటాయి. వీటినే రికరింగ్ డిపాజిట్ ఖాతాలు అని అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి వారానికి ప్రతి నెలకు కొంత అమౌంట్ బ్యాంకులో వేసుకునే సదుపాయం ఈ రికరింగ్ డిపాజిట్ల మీద ఉంటుంది. దానికి నిర్ణీతమైనటువంటి కాలం పూర్తయిన తర్వాత కొంత వడ్డీని కలిపి ఖాతాదారులకు ఇస్తారు. వీటినే ఇది అల్పాదాయ వర్గాల వారికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. వీటినే రికరింగ్ డిపాజిట్లు అని అంటారు. ఈ డిపాజిట్లు మనం అనుకున్న సేవింగ్స్ డిపాజిట్ల కన్నా కొంచెం ఎక్కువ మొత్తాన్ని ఈ రికరింగ్ డిపాజిట్ల మీద వడ్డీ చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా హోమ్ సేఫ్ అకౌంట్స్ అనేవి ఏంటంటే ఇవి ప్రజలలో పొదుపు అలవాట్లను పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ హోమ్ సేఫ్ అకౌంట్స్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మన పేరు మీద ఒక డిపాజిట్ని తెరిచి మన ఇంటికి వచ్చి బ్యాంకు వారు మనం దాచుకున్నటువంటి డబ్బుని తీసుకెళ్ళి మన అకౌంట్లో వేసేటటువంటి సిస్టమ్ని హోమ్ సేఫ్ అకౌంట్స్ అని అంటారు. ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి డిపాజిట్లని బ్యాంకు వారు కొత్తగా వీటినే బ్యాంక్ ప్రోడక్ట్స్ అని అంటారు. మన మామూలుగా వ్యాపార సంస్థల్లో మనం చేసుకునేటటువంటి ప్రోడక్ట్స్ ఎలాగైతే ఉంటాయి అలాగే బ్యాంక్ ప్రోడక్ట్స్ అని అంటారు. అవి గిఫ్ట్ చెక్స్ అని, అలాగే ఇంకా అనేక రకాలైన వృత్తుల వారికి అనుకూలంగా ఉండేటటువంటి విధంగా కల్పతరు డిపాజిట్లని, సంక్షేమ డిపాజిట్లని, లేకపోయినట్లయితే చిన్నతనంలో స్కూల్స్లో కిడ్డీ బ్యాంక్ అని ఒకటి ఉంది. కిడ్డీ బ్యాంక్, ఈ కిడ్డీ బ్యాంక్ చిన్నపిల్లలకి పొదుపు అలవాట్లను పెంపొందించే ఉద్దేశంతో బ్యాంకు వారు మనకు ఒక టాయ్ లాంటి బొమ్మ ఒకటి ఇస్తారు. దాని డిబ్బీ ఉంటుంది. ఆ డిబ్బీలో రోజు రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు వేసుకున్నట్లయితే 1 week 15 days బ్యాంకు వాళ్ళు పట్టుకెళ్ళి మనం ఇచ్చినా లేకపోతే వాడు మన ఇంటికి వచ్చి ఈ కిడ్డీ బ్యాంక్లో ఆ డిబ్బీలో ఉన్నటువంటి డబ్బులు ఎన్నైతే అన్నీ మన అకౌంట్లో వేసి పొదుపు అలవాట్లను పెంపొందించడం కోసం ఇలాంటి సౌకర్యాలు అన్నీ చేస్తారు. మా చిన్నతనంలో మేము చదువుకున్నప్పుడు కూడా కిడ్డీ బ్యాంక్ అనేది ఉంది. స్కూల్కి బ్యాంకు వాళ్ళు కారు వేసుకొచ్చేవారు. అందరూ డిబ్బీలు పట్టుకెళ్ళి ఒక రోజు పట్టుకెళ్తే అందులో ఎన్ని ఉంటాయి డబ్బులు మన అకౌంట్లో వేసేవారు. ఇవన్నీ డిపాజిట్ స్కీమ్స్. ఈ డిపాజిట్లని తీసుకోవటం, డిపాజిట్లని అంగీకరించడం, డిపాజిట్లని స్వీకరించడం ఇది ముఖ్యమైనటువంటి బ్యాంకులకు ముఖ్యమైనటువంటి. ఎందుకంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ
ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయింది, నూక్ అండ్ కార్నర్లో స్ప్రెడ్ అయ్యింది. దేశంలో ప్రతి ప్రదేశంలోనూ కూడా ఆర్థిక అవసరాలు ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఈ ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో ఒక్కో రకమైనటువంటి ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క చోట డబ్బులు ఎక్కువగా వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో డబ్బు అవసరమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ మనీని ఒక చోట నుంచి వేరే చోటకి, ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి ఛానలైజ్ చేయడానికి ఈ బ్యాంకులు డిపాజిట్లని తీసుకుంటా ఉంటాయి. ఎందుకంటే నిద్రాణంగా బ్యాంకింగ్ వ్యవస్థ లేనప్పుడు పొదుపు అనేది నిద్రాణంగా ఉండేది. ఎవరి దగ్గరైనా మిగిలిన డబ్బు ఉంటే ఓ సూట్ కేసులో దాచుకోవడం, గొయ్యి తీసి భూమిలో పెట్టడం, లేకపోతే గోడలో పెట్టడం, లంక మీద అంటారు చూడండి, ఆ టైప్లో జనాలందరూ వీటిని స్టోర్ చేసుకుని దాచుకుని ఉండేవారు. బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత డబ్బు, మిగులు డబ్బు ఉన్న వాడికి వడ్డీ వస్తుంది. డబ్బు అవసరమైన వాడు దాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసుకుని ఆర్థిక కార్యకలాపాలని మొబలైజ్ చేయడం, దీన్నే పరపతి సృష్టి అని అంటారు. బ్యాంక్ దగ్గర ఉండేటటువంటి పరపతి సృష్టి, మిగులుధనం ఉన్నవాడి దగ్గర తీసుకుని ద్రవ్య అవసరం ఉన్నవాడికి ఇస్తూ బ్యాంకులు పరపతి సృష్టిని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇది బ్యాంకులు డిపాజిట్లని తీసుకోవడం, ఇది ప్రైమరీ ఫంక్షన్లో డిపాజిట్లని స్వీకరించడం. బ్యాంకులు డిపాజిట్లు తీసుకున్న సొమ్ముని రుణాలు మంజూరు చేస్తాయి అని మనం చెప్పుకున్నాం. అది బ్యాంకింగ్ ఫంక్షన్స్. అంటే బ్యాంకు ఏ విధంగానూ కూడా పెట్టుబడి పెట్టకుండా ప్రజల తుమ్ముతో, ప్రజల నమ్మకంతో వ్యాపారం చేసే సంస్థ. అంటే మనం వేసినటువంటి డిపాజిట్లు తీసుకుని దాన్ని మళ్ళా ప్రజలకు రుణాన్ని మంజూరు చేస్తున్నది రెండవ ఫంక్షన్. ఇది రెండవది. డిపాజిట్లు తీసుకోవడం మొదటిది, రుణాలు మంజూరు చేయటం మొదటిది. అంటే బ్యాంక్ కొంతమందికి తెలివితేటలు ఉండొచ్చు, వ్యాపార దక్షత ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, ఫైనాన్స్ లేకపోవచ్చు. అంచేత ఏంటంటే బ్యాంకులు ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయడం కోసం, బ్యాంకులు దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ విధమైనటువంటి రుణాలని మంజూరు చేస్తూ ఉంటాయి. అంటే నిద్రాణంగా ఇక్కడ పడి ఉన్నటువంటి సొమ్ముని డిపాజిట్ల రూపంలో తీసుకుని దాన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ప్రాపర్గా వినియోగించుకునే ఈ పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకి రుణాలు మంజూరు చేస్తుంది. అందులో మొట్టమొదటిది పిలుపు ద్రవ్యము. ఈ పిలుపు ద్రవ్యం అనేది ఏంటంటే కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతు మీద బ్యాంకుకు చెల్లిస్తాను అనే గ్యారంటీ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ పిలుపు ద్రవ్యాన్ని ఇస్తారు. ఈ పిలుపు ద్రవ్యం యొక్క కాల పరిమితి 1 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ బ్యాంకు వారు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ పిలుపు ద్రవ్యం అనేటటువంటి రుణాన్ని వసూలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పిలుపు ద్రవ్యం అనేటటువంటి రుణాలని ఆర్థిక సంస్థలు అంటే ఇది ద్రవ్య సంస్థలకి, ఇతర బ్యాంకులకి, నైబరింగ్ ఇన్స్టిట్యూషన్స్కి వీళ్ళు ఇలాంటి పిలుపు ద్రవ్యాన్ని ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఉందనుకోండి, స్టేట్ బ్యాంక్ మన పెద్దాపురం బ్రాంచ్లో డబ్బు ఉండొచ్చు, సామాన్లకోట బ్రాంచ్లో డబ్బు ఉండకపోవచ్చు. సో అలాంటి బ్రాంచ్ వచ్చి వీళ్ళ దగ్గర తీసుకెళ్ళేటటువంటి అప్పుల్ని పిలుపు ద్రవ్యం అని అంటారు. పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలకి కూడా ఇలాంటి పిలుపు ద్రవ్యం అనేటటువంటి సొమ్మును అప్పులుగా ఇస్తారు. అలాగే షేర్ మార్కెట్ బిజినెస్లు జరిగేటటువంటి ఏరియాలో కూడా పిలుపు ద్రవ్యం అనేటటువంటి రుణ సదుపాయాల్ని బ్యాంకుల దగ్గర కొంచెం అధికంగా వడ్డీని వసూలు చేస్తూ ఉంటారు. రెండవది క్యాష్ క్రెడిట్స్. ఇది వ్యాపారస్తులకి, వ్యాపార సంస్థలకి అనుకూలంగా ఉండేటటువంటి ఈ అప్పు. ఈ క్యాష్ క్రెడిట్ అనేది అప్పు. బాకీదారుడికి అంటే ఎవరైతే ఇలాంటి అప్పు కావాలనుకుంటున్నారో వాళ్ళకి కొంత మొత్తాన్ని బ్యాంకు శాంక్షన్ చేస్తుంది.
అయితే ఇందులో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మనం ఏ రోజున ఎంత సొమ్ము అయితే డ్రా చేస్తే డ్రా చేసిన సొమ్ము మీద మాత్రమే వడ్డీ పడుతుంది. మనకి శాంక్షన్ చేసినటువంటి సొమ్ము మీద కాకుండా ఈ డ్రా చేసినటువంటి సొమ్ము మీద మాత్రమే. బ్యాంకులోకి శాంక్షన్ అండ్ డిస్బర్మెంట్స్ అని కొన్ని ఉంటాయి. శాంక్షన్ చేసినటువంటి డేటు కాకుండా డిస్బర్మెంట్స్ జరిగినటువంటి రోజున మాత్రమే వడ్డీ ఉంటుంది. ఇది వ్యాపారస్తులకి కొంత అనువుగా ఉంటుంది. ఏదైనా సరుకులు అవి కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ధనాన్ని పట్టుకెళ్ళి కొనుక్కుంటారు. అది అమ్మేసిన తర్వాత మళ్ళీ పట్టుకెళ్ళి వీటి మీద వేసేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారనుకోండి, ఆ 10 కోట్ల రూపాయల మీద మనకి వడ్డీ పడదు. ఏ రోజునైతే మన అకౌంట్లో మన ఖాతాలో పడుతుందో ఆ ఖాతాలో పడినంత మాత్రమే దాని మీద మనకి వడ్డీ వేస్తారు. మిగిలిన అమౌంట్ మీద వడ్డీ అంటే మనం ఎంత విత్డ్రా చేసుకున్నామో, మనకు ఎంత డిస్బర్మెంట్స్ అయ్యిందో దాని మీద మాత్రమే బ్యాంకు వడ్డీని విధించడం జరుగుతూ ఉంటుంది. ఇది క్యాష్ క్రెడిట్స్. ఇది కూడా వ్యాపార సంస్థలకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండేటటువంటి విధానం. మూడోది ఓవర్ డ్రాఫ్ట్స్. ఓవర్ డ్రాఫ్ట్స్ బ్యాంకులు ఇచ్చేటటువంటి అప్పుల్లో ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఒక ముఖ్యమైనటువంటి సౌకర్యం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కరెంటు ఖాతాలు ఉన్నవారికి ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ అకౌంట్లో ఉన్న మొత్తం కన్నా ఎక్కువ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేటటువంటి ఫెసిలిటీని ఓవర్ డ్రాఫ్ట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన అకౌంట్లో 10 లక్షలు ఉన్నప్పుడు మనం ఎవరికైనా ఒక 20 లక్షలు చెక్ ఇచ్చినప్పుడు మిగిలిన 10 లక్షలు మన అకౌంట్లో వేసి వాళ్ళకి చెల్లించడం జరిగింది. ఈ 10 లక్షల మీద ఈ ఓవర్ డ్రాఫ్ట్కి ఎవరైతే కరెంట్ ఖాతా ఉందో, ఎవరైతే ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్తున్నారో వాళ్ళు దాని మీద వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. అయితే దీనికి మనం కొంత హామీని చూపించాల్సినటువంటి పరిస్థితి. మన టర్న్ ఓవర్ కానీ మన ఎసెట్స్ని కానీ దేన్నో దాన్ని ఈ ఓవర్ డ్రాఫ్ట్కి హామీగా చూపించాల్సినటువంటి పరిస్థితి. సాధారణంగా ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ అనేది హామీలు గీమీలు కాకుండా బ్యాంకుకి ఖాతాదారుడికి మధ్యన ఉన్న సత్సంబంధాలు రిలేషన్స్ మీద ఆధారపడి ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం శాంక్షన్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక బిల్స్ డిస్కౌంట్. ఈ బిల్ డిస్కౌంట్నే హుండీల డిస్కౌంట్ అని అంటారు. మనం ఇంటర్మీడియట్లో చదువుకుని ఉంటాం. బిల్స్ వాణిజ్య బిల్లులు లేదా కమర్షియల్ బిల్స్. ఇవేంటంటే పరపతి సృష్టిలో ఇది ఒక భాగం. డబ్బు లేకుండా డబ్బులు క్రియేట్ చేయటం ఈ బిల్స్ డిస్కౌంట్ అనే దాని యొక్క ముఖ్యమైనటువంటి అంశం. అంటే కొనుగోళ్ళు అమ్మకాలు జరిగేటప్పుడు సాధారణంగా అరువు అనేది వ్యాపార సంస్థల్లో సర్వసాధారణం. కొనేవాడికి అమ్మేవాడు ఇచ్చే సదుపాయాన్ని, అంటే డబ్బు లేకుండా అమ్మేవాడు కొనేవాడికి సరుకు ఇచ్చేటటువంటి విధానాన్ని అరువు వ్యాపారం అని అంటారు. ఈ అరువు జరిగినప్పుడే బిల్స్ డిస్కౌంట్ వస్తుంది. ఇది ఎలాగంటే మన దగ్గర డబ్బు లేదు, సర్దుబాటు అవ్వలేదు, మనం వస్తువులు కొనాలి, వ్యాపారం చేయాలి. అలాంటప్పుడు అమ్మేవాడు ఈ బిల్ సౌకర్యం మనకు కలెక్ట్ చేస్తాడు. అమ్మేవాడు కొనేవాడి మీద ఒక బిల్లు రాసి ఇస్తాడు. ఆ బిల్లుని కొనేవాడు దాని సంతకం పెట్టి అమ్మేవాడికి ఇస్తాడు. ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం బిల్లు చలామణి ఉంటుంది. అయితే గడువు తేదీ నాడు ఈ కొన్నవాడు అమ్మిన వాడికి డబ్బు ఇచ్చి ఈ బిల్లుని తీసుకుంటాడు. ఇది సాధారణమైనటువంటి ప్రొసీజర్. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఈ బిల్ అనేది బేరర్ అంటే ఎవడి దగ్గర ఉంటే వాడికే చెల్లించడం జరుగుతుంది ఈ బిల్. అంచేత వీళ్ళు అమ్మిన వాడు ఏం చేస్తాడంటే కొన్నవాడి మీద బిల్లు రాసి ఈ బిల్లుని పట్టుకెళ్ళి బ్యాంకులో డిస్కౌంట్ చేస్తుంది. ఇది
వ్యాపారస్తుడికి బ్యాంకులు కలుగ చేసే మరొక రకమైనటువంటి సదుపాయం. ఆ బిల్లును బ్యాంకు తీసుకొని కొంత సొమ్ము తగ్గించి వాడికి చెల్లించడం జరుగుతుంది. ఈ తగ్గిన సొమ్మునే డిస్కౌంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయల బిల్లు ఉన్నట్లయితే దాని మీద 9,500 రూపాయలు చెల్లిస్తారు. ఈ 500 రూపాయలని డిస్కౌంట్ అని అంటారు. దీనికి గడువు 3 months ఉంటుంది. 3 months తర్వాత వీడు ఎప్పుడైతే వీడికి ఇచ్చాడో ఎండార్స్మెంట్ అంటారు, దాన్ని వెనకాల సంతకం పెట్టి ఎండార్స్మెంట్ అవుతుంది. ఈ బ్యాంక్ వాడు కొనుగోలుదారుడి దగ్గరికి వెళ్ళి ఈ బిల్లు మీద డబ్బు కలెక్ట్ చేసుకుంటాడు. ఈ 9,500 10,000 మధ్యలో 500 వీడికి లాభం. అమ్మినవాడు వాడికి క్యాష్ అయిపోతుంది, అది వాడికి లాభం. కొన్నవాడు డబ్బు లేకుండా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇది బ్యాంకు కలిగి చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రమాణమైనటువంటి సదుపాయం ఈ బిల్స్ డిస్కౌంటింగ్ బిజినెస్. కాల పరిమితి రుణాలు. ఈ కాల పరిమితి రుణాలు అనేవి ఏంటంటే బ్యాంకులు వినియోగదారుడికి అంటే బ్యాంక్ ఖాతాదారుడికి అవసరాన్ని బట్టి కొంతకాలానికి రుణాలని మంజూరు చేస్తూ ఉంటారు. ఈ రుణాలు కాలపరిమితి రుణాలు ఏంటంటే స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. ఈ స్వల్పకాలిక రుణాల్లో మళ్ళీ అతి స్వల్పకాలిక రుణాలు. ఈ అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి గృహ నిర్మాణ సంస్థలకి, పెట్టుబడులకి, ఈ వివిధ అవసరాలకు సంబంధించినటువంటి రుణాలని కాల పరిమితి రుణాలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయీస్కి ఇచ్చే రుణాలు ఉన్నాయి. ఈ అన్ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి రుణాలు కాల పరిమితి మధ్యస్థం ఉంటుంది. అలాగే పారిశ్రామిక చిన్న వ్యాపార సంస్థలకు ఇచ్చే రుణాలు వేరుగా ఉంటాయి. స్మాల్ ఇండస్ట్రీస్కి రుణాలు ఇచ్చే వేరుగా ఉంటాయి. అదే పెద్ద వ్యాపార సంస్థలకు ఇచ్చేటటువంటి రుణాల యొక్క కాల పరిమితి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆ విధంగా ఉంటాయి. అంచేత కాల పరిమితి గల రుణాలు అంటే బిజినెస్ని బట్టి, సంస్థను బట్టి, తరహాను బట్టి ఈ కాల పరిమితి రుణాలను మంజూరు చేస్తూ ఉంటాయి బ్యాంకులు. ఇవే కాకుండా బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి డెవలప్మెంట్ అంటే క్లిక్. మనకు ఫోన్లో మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్లో క్లిక్ చేస్తే నీకు లోను శాంక్షన్ అవుతుంది. ఇవన్నీ లేటెస్ట్గా వచ్చినటువంటి క్రెడిట్ కార్డ్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. మన అకౌంట్లో డబ్బులు లేకుండా కొంత అమౌంట్ మన అకౌంట్లో వేసి అందులో వాడుకున్న దాని మీద కొన్నాళ్ళ తర్వాత వడ్డీలు కట్టడం, ఇవన్నీ క్రెడిట్ కార్డులు, క్లిక్, ఇవన్నీ ఆన్లైన్ బిజినెస్లు, ఇవన్నీ లేటెస్ట్గా వచ్చేటటువంటి ఇవన్నీ. అంచేత బ్యాంకులు డిపాజిట్లు తీసుకోవటం, రుణాలని మంజూరు చేయటం అనేటటువంటి 2 విధులు చేయటం ద్వారా పరపతి సృష్టి అంటే క్రెడిట్ క్రియేషన్ అనే దానికి ఉపయోగపడుతూ ఉంది. ఈ క్రెడిట్ క్రియేషన్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. అందరూ వినండి, చూడండి, వీలు పడితే బుక్స్ తీసుకుని ఒకసారి చదవండి.